నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు కేటీఆర్ సపోర్ట్. చంద్రబాబు కేబినెట్ లోని 2 మంత్రులకు ఉద్వాసన, కీలక ప్రకటన చేసిన నాగబాబు. ప్రతి నెల ప్రతి జిల్లా పవన్ సంచలన నిర్ణయం, షాక్ లో అధికారులు. దెబ్బ మీద దెబ్బ, కోలుకునేలోపే మరో ఎదురు దెబ్బ, వైసీపీకి తప్పని తిప్పలు. సమగ్ర శిక్ష ఉద్యోగులకిచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి విస్మరించాడని బోధ్ ఎమ్మెల్యే అనిల జాదవ్ విమర్శించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు శనివారం ఆయన మద్దతు తెలిపి నిదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు 50,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఉద్యోగులతో ఫోన్లో మాట్లాడించారు. తమను రెగ్యులరైజ్ చేయాలని ధర్నా చేస్తున్న ఆదిలాబాద్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఫోన్లో మద్దతు తెలిపి వారి సమస్య గురించి అసెంబ్లీలో మాట్లాడతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటిచ్చారు. వాళ్ళందరికీ మీరు గట్టిగా ధైర్యం చెప్పండి, అందరికి అండగా ఉండండి. మనందరం కూడా అసెంబ్లీలో కూడా తీసుకుందాము, తర్వాత బయట కూడా తప్పకుండా వాళ్ళకి గట్టిగా మద్దతు నిలబడతాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయిపోయింది. పాలన పరుగులు పెడుతోంది. కానీ అక్కడక్కడ మంత్రుల తీరుపై అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయట. ఒకరిద్దరు మంత్రుల పనితీరుపై నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందట. ఈ నేపథ్యంలోనే సర్కారు ఏర్పాటై ఇంకా ఏడాది కూడా దాటకముందే సీఎం చంద్రబాబు తన క్యాబినెట్లోని 2 మంత్రులకు ఉద్వాసన పలకబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంకా దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి నెల ఒక జిల్లాలో పర్యటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పవన్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపు చేసేలా ఏర్పాట్లు ఉండాలని తన కార్యాలయ అధికారులకు డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని సమస్యలు, ప్రజల స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా ఆయన పరిశీలించనున్నారు. పర్యటనలో రోజంతా ప్రజలతో మమేకం కానున్నారు. అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇటీవలే కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఐఏఎస్ ఏఎండి ఇంతియాజ్ వైసీపీ గుడ్ బై చెప్పగా తాజాగా మరో షాక్ తగిలింది. మొన్న కోడుమూరు నియోజకవర్గ నాయకుడు, వైసీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సంధ్యా విక్రమ్ కుమార్ రాజీనామా చేశారు. పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యత లేదని భావించిన సంధ్యా విక్రమ్ కుమార్ వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు జనవరి 5వ తేదీన ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.